ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విని ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు మహాశివరాత్రి అంటే మార్చి 8 సందర్భంగా కల్కిలో ప్రభాస్ పాత్ర పేరును అనౌన్స్ చేశారు. భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు కాశీలో భైరవ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించారు. గాగల్స్, స్లీవ్లెస్ డ్రెస్, కండలు తిరిగిన దేహంపై టాటూ, పోనీటెల్ హెయిర్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి భైరవ పోస్టర్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తో పాటు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోనే, దిశా పటాని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఇండియన్ మైథాలజీకి లింక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రాబోతుంది. ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పడుకోనే నటిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడైన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్ తో ఆయన తొలిసారి నటిస్తున్నారు. ఈ చిత్ర కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి కల్కి 2898 AD టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. కల్కి చిత్రం నిర్మాణం నుంచే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. భారతీయ పురాణ ఇతిహాసాల స్ఫూర్తితో సోషల్ ఫ్యాంటసీ హంగులతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భైరవగా ప్రభాస్ పాత్ర పేరును పరిచయం చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. కాశీ భవిష్యత్తు వీధుల నుంచి భైరవను పరిచయం చేస్తున్నామంటూ చిత్ర బృందం పేర్కొంది. ఇందులో ప్రభాస్ దృఢకాయంతో అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో భవిష్యత్తు కాశీనగరం కనిపిస్తున్నది. ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్, లుక్స్ విభిన్నంగా కనిపిస్తున్నాయి. మహాభారత కాలంలో మొదలై 2898 వరకు ఈ చిత్రం కథ నడుస్తుందని, మైథాలజీ ఫిక్షన్ కు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పెంచుతుందని ఈ చిత్ర బృందం పేర్కొంది. భారీ అంచనాలున్న ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక టీజర్ ట్రైలర్ రిలీజ్ అయితే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. బాహుబలి తర్వాత ఆరెంజ్ హిట్ ప్రభాస్ కల్కితో అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.